एक कंस्ट्रक्शन साइट है इधर हमारा ये नजदीक एरिया में इधर गुड़मलकापुर और आसिफ नगर बॉर्डर में आते कंस्ट्रक्शन साइट में ये सनवर शेख और सलीम शेख दोनों मेशन्स है ये लोग बिहार है वेस्ट बंगाल से आए इधर काम कर रहे 6 महीने से उधर। नाइट टाइम वो लोग सो गया, सेल फोन बाजू रख के सो गया, एक दोनों बाजू सो गया दोनों नीचे। एक अफेंडर आया तो सेल फोन लेने के टाइम में साउंड आया, वो लोग कुछ गिर गए, साउंड आया तो इमीडिएटली उन्होंने एक ये सनवर शेख क्या हुआ, उनको पाम पकड़ने के बाद उनके पास नाइफ है ये अफेंडर के पास। अभी अफेंडर अभी तक आइडेंटिफाई नहीं हुआ, नाइफ है तो उनके ऊपर अटैक करे तो उन्होंने ऐसा एस्केप हुआ। అయితే ఇమీడియట్లీ लेग्स में स्टैब इंजरीज कांगने इमीडिएटली उन्हें चलाए तो दूसरा उनका ब्रदर ला वो भी उन्हें बाजू सोते उनको लेके उनको पकड़ने का ट्राई करे, పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడి మీద కత్తితో దాడి చేయడానికి పెట్టి వాడు తప్పించుకొని కట్టె తీసుకొని ఒక దెబ్బ తల మీద కొట్టాడు। ఎవరు ఈ సలీం షేక్ కొట్టేసి వాడు కింద పడగానే చేతులు కట్టేశారు, వాడు కట్టేసి పోలీస్ స్టేషన్కి 100 డైల్ కాల్ చేశారు। ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేస్తే 310కి పోలీస్ 100 డైల్ పోయింది, పోయి వాడికి హెడ్ ఇంజరీ అయింది కదా, రక్తం కారుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళగానే హాస్పిటల్ డిసీజ్ పబ్లిక్ ఎక్యూజ్డ్ ఈజ్ ఎక్యూజ్డ్ ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వచ్చిండు। సెల్ ఫోన్ దొంగతనం చేసే క్రమంలో వాళ్ళు పట్టుకుట్రై చేస్తే వాళ్ళని కత్తితో మీద దాడి చేసిండు, వాళ్ళని కత్తితో దాడి చేసినప్పుడు వాళ్ళు రక్షించుకోవడం కోసం కట్టె తీసుకొని వన్ ఆఫ్ ది ఇంకొక పక్కన ఆయన పొడవటానికి పోతే కట్టె తీసుకొని తల మీద కొడితే ఇమీడియట్లీ పడిపోతే వాళ్ళ దగ్గర ఏం ఇంటెన్షన్ లేదు, 10 నిమిషాలు పోలీసు ఫోన్ చేశారు కట్టేసి। అంటే వాళ్ళని మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే అంత ధైర్యంగా దొంగని ఎదురు తిరిగి చేసినప్పుడు। అయితే ఆ వ్యక్తి ఇప్పుడు దాకా ఐడెంటిఫై కాలేదు, ఇప్పుడు మరి మీడియా ద్వారా ఐడెంటిఫై కావాలి। తర్వాత ఆయన మీద చూస్తే చూడు ఈ చేతి మీద కూడా అన్నీ ఇట్లా కత్తిఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈజ్ పెద్ద ఏదన్నా ఇట్లా దొంగతనం కేసులో ఇంతమంది ఇన్వాల్వ్ ఉన్నాడే మాకు 3 o'clock 310కి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది। వాళ్ళ దగ్గర వేరే ఇంటెన్షన్ పోలీస్